కలగూర గంప ఇవాళ ఎల్బీ నగర్ స్టోర్లో చాలా వర్క్ జరిగింది. అండ్ మార్నింగ్ నుంచి ఫుల్ బిజీగా ఉన్నారు మా వాళ్ళు. పొద్దున్నే వచ్చిండ్రు, రామణ లక్ష్మణులాగా వచ్చిండ్రు. 7 గంటలకు వెహికల్ వస్తుంది అంటే పొద్దునే లేపు పంపిన పాపం నిద్రలోకి వెళ్ళి. తీరా వెహికల్ మధ్యాహ్నం 1 గంట తర్వాత వచ్చింది. సో సెకండ్ సెగ్మెంట్లో ఏదైతే ఉందో మనము యాక్చువల్లీ ఈరోజు రేపే ఓపెనింగ్ అనుకున్నా కుదరలేదు. సో దట్ నెక్స్ట్ అనౌన్స్ చేస్తా డేట్ ఒకరోజు, సరేనా? ఈ వీక్లోనే, నెక్స్ట్ వీక్లోనే ఉంటుంది. ఏ రోజు అనేది నేను అనౌన్స్ చేస్తా. సో దట్ ఏంటంటే ఈ సెకండ్ సెగ్మెంట్లో అన్ని ర్యాక్స్ అవన్నీ కూడా మనము కంపెనీలోనే డైరెక్ట్గా కొని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేస్తున్నారు అంతే, ఓకేనా? అంటే బడ్జెట్ పరంగా బడ్జెట్ కట్ చేయాలనే దాంతో ఫస్ట్ సెగ్మెంట్లోకి ముందు నుంచి ఆర్కిటెక్ట్ ఏదనుకున్నామో అది తీసేసుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చే వరకు నాకు ఎందుకో ఇంకొంచెం కాస్ట్ కటింగ్ చేయాలనిపించింది. సో దట్ ఒక ట్రయల్ వేసినాం. ఆ ట్రయల్ రిజల్ట్ ఎట్లుంటుంది అనేది మీరు పెట్టినాక చూసి మీరు చెప్పండి, ఓకేనా? సో ఓకే అనుకుంటే కంటిన్యూ, లేదంటే మళ్ళీ సచ్చినట్టు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలన్నమాట. బట్ ఆల్మోస్ట్ 30-40% కాస్ట్ కటింగ్ జరిగింది దీంట్లో. ఇంకా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం డిలే అయింది కాబట్టి నడిచిపోయింది అనమాట, అది సంగతి. ఓకేనా? మెటీరియల్ ఎట్లా వచ్చింది, ఏమైందో ఒకసారి చూసేసేయండి.
ఫస్ట్ వాళ్ళు బేస్ ప్రిపేర్ చేసుకుంటారు. ఇది మాత్రం ఒక డిస్ప్లే స్టాండ్ అనమాట, బ్యూటిఫుల్గా వస్తుంది. నాకు చాలా చాలా నచ్చింది అక్కడ. అంటే ఒక పాత యూరోపియన్ స్టైల్ ఉంటుంది అనిపించింది ఇది. అక్కడ చూసినప్పుడు అయితే మంచిగా అనిపిస్తుంది. వీళ్ళంతా ఫిట్ చేశాక ఎట్లా వస్తుంది. దీన్ని గ్లాస్ వైపు పెడితే కొంచెం గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి. నాకు తెలిసి మన కాపర్ కుండలు పెడితే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. సో బయట వాళ్ళ వ్యూ కొరకు అనమాట ఇది. ఇంకా ఏమేమో కొన్నాం అప్పుడు ఆలోచించి, బట్ వీళ్ళవన్నీ ఫిట్ చేస్తే కానీ నాకు ఒక ఐడియా రాదు. చూడాలి ఎట్లెట్లయితుంది అనేది. చిన్నవి పెద్దవి, చిన్న ర్యాక్స్ పెద్ద ర్యాక్స్. ఒకవైపు అంతా ఈ ఏరియా ఏదైతే డెప్త్ ఎక్కువ ఉండేది తీసుకున్నాం, ఎందుకంటే మనకు పెద్ద పెద్ద ఏమన్నా ఫర్దర్గా బిందెల్ లాంటివి అంటే ఇత్తడివి చాలా పెద్దవి వస్తే ఇటువైపు అనమాట. అందుకే డెప్త్ ఆల్మోస్ట్ 36 ఇంచెస్ తీసుకున్నాం. ఇక్కడ దాకా వస్తుంది డెప్త్. లోపల వైపు బయట వైపు కనపడడానికి పెట్టుకుని లోపల వైపు స్టోరేజ్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే స్టోరేజ్ ప్లేస్ చాలా చిన్నగా ఉంది, మనకు సరిపోదు. ఓకేనా అనమాట. చూడాలి ఎక్కడెక్కడ అవుతుంది, ఏమవుతుంది. సర్ది మీరు ఫస్ట్ ఓపెనింగ్ అయ్యి పోయాక 3 days మనం ఉంటాం కదా, ఆ టైం అంతా అయిపోయాక అప్పుడు యాక్చువల్గా దీనికి సంబంధించిన వర్క్ మొత్తం ఇంకా చాలా చాలా జరగాల్సి ఉంది. అండ్ మెటీరియల్ మాత్రం జస్ట్ నాకు తోచింది తెచ్చిన ఇనీషియల్గా. బట్ దీని నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్, మెటీరియల్ నాలెడ్జ్ ఇంకా చాలా చాలా పెంచుకోవాలా. మీకు కొత్త కొత్త ఐటమ్ను అండ్ క్వాలిటీ ఐటమ్ డెఫినెట్గా రీచ్ అవ్వాలి. నేను ఇంకా హ్యాపీగా లేని ఈ విషయంలో, నిజంగా హ్యాపీగా లేను. ఇంకా ఏదో ఉంది, చాలా వెతకాలి, చాలా పని చేయాలి, చాలా తీసుకురావాలి మీ కొరకు. సో ఇదన్నమాట విషయం. అయినా ఒక్కసారి చూస్తే మీకు కూడా మజా రాదు కదా. ఎవ్రీ 10 days ఎవ్రీ మంత్ ఒక వెరైటీ ఐటము అండ్ వెరైటీ ప్లేస్ నుంచి డిఫరెంట్, అంటే ఇండియాలో డిఫరెంట్ ప్లేసుల్లో వేరు వెరైటీస్ తయారైతాయి కాబట్టి అక్కడక్కడి నుంచి తెస్తే బాగుంటుంది కదా మీకు. అది సంగతి. ఇదన్నమాట. అయితే కస్టమర్స్ మాత్రం మనం ఫుల్గా వస్తూనే ఉన్నారు. మంచి బిల్లింగ్ కూడా మంచిగా అవుతుంది. బట్ అనౌన్స్ చేయలేదు, మీ అందరికి తెలియదు ఇంకా. కానీ గ్రాసరీస్ మాత్రము ఈ 15 daysగా సేల్ అవుతున్నాయి. కొంచెం బతికిచ్చినాయి మనకు, రెంట్ గింటి వెళ్ళనికే కూడా అదొక హెల్ప్ అయింది అనమాట ఇది విషయము. సో అతి త్వరలో బ్యూటిఫుల్గా సెట్ చేసుకుంటాను. చాలా మట్టుకు ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను అన్బాక్సింగ్ చేసేటప్పుడు చూపించలేకపోయినా ఏదో 3-4 సెగ్మెంట్ చూపించాను. కానీ మీరు చూడని సెగ్మెంటు, మీరు చూడని ఐటమ్స్ అన్నీ చాలా చాలా ఉన్నాయి. అన్బాక్సింగ్ చేయను కానీ ఇక్కడ అన్ని సెట్ చేశాక చూపిస్తాను, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో అదనమాట విషయము. నెక్స్ట్ వీక్ కలుద్దాము. డేట్ నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను. ఓకేనా. అందరు పని చేస్తున్నారు, చాలా పని చేస్తున్నారు అంట. నాకు మా ఆయన కంప్లైంట్ చేస్తున్నాడు పని చెప్తున్నాను. ఇది విషయం అనమాట. ఈ వారం రోజులు కంటిన్యూగా రావాలి, వర్క్ చూసుకోవాలి, సర్దాలి, ట్యాగ్స్ రేట్స్ వేయాలి. చాలామంది ఏంటంటే నేను ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ చేసినప్పుడు రేట్లు చెప్పొచ్చు కదా అంటే, రేట్లు అట్లా చెప్పనీకి రాదు. అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని జిఎస్టీ ఎంత, దాని వెయిట్ ఎంత ఉంది, లేదంటే పీస్ వైజ్గా ఇచ్చిండ్రా, వెయిట్ వైజ్గా ఇచ్చిండ్రా, అవన్నీ డివైడ్ చేయాలా. అండ్ ట్రాన్స్పోర్ట్ ఒకటి ఉంటుంది మనకి, లోకల్ ట్రాన్స్పోర్టు, బయట నుంచి ట్రాన్స్పోర్టు, చాలా కథలు ఉంటాయి అన్నమాట. అన్నీ చూసి అన్నీ చెక్ చేసుకున్నాక కూడా మార్కెట్ కంటే రీజనబుల్ ప్రైస్ ఉండాలనేది తపన. బట్ ఆ ప్రైస్ విషయంలో ఎంత సక్సెస్ అయింది అనేది మీ రెస్పాన్స్ని బట్టి ఉంటుంది అంతే. నేను అనుకోవడం కదా, అరే నేను భలే మంచిగా చేసిన, రీజనబుల్గా చేసిన, కంఫర్ట్గా చేసిన, ఎక్కువ ఏది కూడా ఆశపడలేదంటే సేల్స్ ఎక్కువ ఉండాలా, మార్జిన్ తక్కువ ఉండాలనేది మన ఆలోచన. సో ఎందుకంటే గతంలో కొన్ని బిజినెస్ చేసి అనుభవాలు అవన్నీ ఉంటాయి కదా, అలా కాదు. బెస్ట్గా వెళ్ళాలి, మౌత్ పబ్లిసిటీతో ఇవన్నీ నడుస్తాయి.
సర్వీస్ బెస్ట్ ఉంటేనే నడుస్తాయి. నేను ఎంత చెప్పినా ఎంత చేసినా కూడా మీరు వచ్చి చూసాక మీ కంఫర్ట్ ఉన్నాక మీకు నచ్చితేనే అది ముందుకెళ్తుంది. నేను ఎంత చెప్పినా వేస్ట్ అనమాట. సో వేస్ట్ పనులు చేయదలుచుకోలేదు అనమాట. మీ సక్సెస్ మీ ఫీడ్బ్యాక్, మీ మౌత్ పబ్లిసిటీ దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఈ సెగ్మెంట్ ఉండడం వల్ల ఎక్స్ట్రా దీంట్లో ఒక 3-4 ఎంప్లాయీస్ ఉంటారు. అది చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. సో వీళ్ళని రిక్రూట్ చేసుకోవాలి ఇప్పుడు నేను మళ్ళీ. అంటే పాత అప్లికేషన్స్లోకి వెళ్ళే తీస్తా, కొత్తవి మళ్ళీ ఏం లేదు. చాలా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. దాంట్లో కంఫర్ట్గా చూసుకొని మనకి ఎవరు అవసరమవుతారో నియర్ బై లొకేషన్స్ అవన్నీ చూసుకొని ఆ ఫామ్స్ల నుంచి కొన్ని పిక్ చేసుకుంటాను మళ్ళీ. అందుకే లాస్ట్ టైం నేను చెప్పాను మీది ఇంకా క్లోజ్ అయినట్టు కాదు, ఇంకా చాలా చాలా ఓపెన్ ఉంది మనకి. అండ్ ఇది రిక్రూట్ చేసుకున్నాక కూడా ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది మనకు. అప్పుడు కూడా మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని. సో మీ అప్లికేషన్స్, మీ ప్రేమ ఎప్పుడు కూడా వేస్ట్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదనమాట. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా సెట్ అయిపోయాక మళ్ళీ చూపిస్తా. సో పని చేస్తున్నట్టు మీకు కూడా తెలవాలి కదా, శ్రీ బాగా పని చేస్తుందని బాగా మెచ్చుకొని జల్ది రండి చూడండికి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.